నువ్వు అర్జెంట్ గా ప్రింటింగ్ వర్క్ ఫైనలైజ్ చేసేయి. అలాగే సార్. అవసరమైతే నాగేశ్వరరావు సలహా తీసుకో. సార్. ఓకే, అలాగే. సీ యూ. పద. త్వరగా వెళ్ళవే బాబు. అలాగే సార్. రేయ్, నేను చెప్పాను కదా శర్మ గారు మామూలు మనిషి కదని, నువ్వు నమ్మలేదు. అబ్బబ్బా, మనం వెళ్తుంది ఆయన దగ్గరికి కదా, ఆయన ఏదో ఒక మార్గం చూపిస్తారు. నువ్వు టెన్షన్ పడకు, తొందరగా వెళ్ళు బాబు. నేను వచ్చేస్తాను. అలాగే. శర్మ గారు ఉన్నారండి? ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎంతసేపు అయింది? జస్ట్ ఇప్పుడే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. శర్మ గారు ఎక్కడండి? బెంగళూరు వెళ్ళారు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఇడియట్? అసలు నువ్వు మనిషివేనా? ఏ, అసలు ఎవరు మీరు? ఎందుకు తిడుతున్నావు? ఆ రోజు నీకు ఎంతో ఇదిగా చెప్పాను కదా, శర్మ గారు రాగానే ఫోన్ చేయమని. ఓ అదా, మర్చిపోయాను. ఐఎమ్ సారీ. సారీ ఏంటయ్యా, నీలాంటి వాళ్ళని. ఇదిగో, నేను పిఏని ఆయనకి, నీకు కాదు. ఆయన 100 ఊర్లు తిరుగుతారు, నాకు 1000 ప్రోగ్రాంలు ఉంటాయి. ఏం చేయను? అది కాదు సార్, మేము చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం. అర్జెంట్గా ఆయన కలవాలి ప్లీజ్. చూడండి, ఆయన ముఖ్యమైన పని మీద బెంగళూరు వెళ్ళారు. ఎవరిని డిస్టర్బ్ చేద్దన్నారు. ఎక్కడ ఉంటారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఒకవేళ ఆయన నాకు ఫోన్ చేస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఉంటాను. ఇప్పుడు ఎలా రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎక్కడున్నారు? వీడు ఫోన్ చేస్తే తప్ప మనమేమీ చేయడానికి లేదు. బెంగళూరు నుంచి ఆయన అడ్రస్ ఎలాగైనా కనుక్కోవడానికి ట్రై చేస్తాను. వస్తాను. ఛ! ఐఎమ్ ఆవాలు ఫ్రమ్ భీమడోలు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? సీఎం గారు పంపించారు. ఇక మీద మీ ప్రోగ్రామ్స్ అన్ని చూసుకోవాల్సింది నేనే. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ హెల్ప్, ఆవాల్ ఈజ్ హియర్. ఆవాలు మిరియాలు ఏంటండి? యు నో మిరియాలు? హీస్ మై స్మాల్ బ్రదర్. హీస్ ఇన్ మిరియాలగూడెం. యు నో కందులు? హీస్ మై బిగ్గెస్ట్ బ్రదర్. హీస్ ఫ్రమ్ కర్నూల్. అఫ్ కోర్స్ లవంగం ఈజ్ ఇన్ ప్యారిస్. మసాలా ఫ్యామిలీ. సార్, నా పేరు బోస్ అండి, సుభాష్ చంద్రబోస్. సీఎం గారి పర్సనల్ డ్రైవర్ని. నన్ను కూడా సారే పంపించారు. ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరమా? రిచ్గా ఉంటుందని. సార్, నేను మీ సెక్యూరిటీ కోసం వచ్చాను సార్. సెక్యూరిటీనా? ఎస్. ఈయన ఫేస్కి పొలం కాపలా కూడా పనికిరాడు. ఈయన సెక్యూరిటీ అనేగా మీ డౌట్? షట్ అప్. సార్, నేను మిలిటరీలో 7 ఏళ్ళు పనిచేశాను సార్. ఐ వర్క్డ్ 7 years ఇన్ మిలిటరీ. మరి ఎందుకు మనిషారు? ఆ కప్పు కోసం ట్రై చేశారులేండి. కప్పు అయితే రాలేదు కానీ మీటర్ దిగి. ఇప్పుడు ఆ గొడవలు ఎందుకులేండి. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఆవాలు అని పిలవండి, నేను ఇమీడియట్ గా అటెండ్ అవుతాను. సార్, మేయర్ అయిన తర్వాత అరే ఒరే రారా పోరా అని మీ ఇష్టం వచ్చిన ముద్దు పేరుతో పిలుచుకోవచ్చు. 8 సేవలో పద. రండి సార్, రండి. తీశారు సార్. థ్యాంక్ యూ. అబ్బా, ఏం వేసావన్నా. లేకపోతే వీడయ్యా కలిసి మన సీఎం గారిని ఎదిరిస్తారా? సొంత పార్టీ పెడతారా? ఇంకోసారి అయ్యా నా గుండెలో దిగాలి. 7 years మిలిటరీ కదా, ఒకసారి ట్రై చేయరాదు? అది ఎందుకులేండి సార్. ఇప్పుడు ఆవాలన్నా, నువ్వు మిలిటరీలో పని చేస్తావు కదన్నా, ఒక్కసారి వేసి చూపించన్నా. అంటే అది ప్రాక్టీస్ లేదు కదరా, గురి తప్పుతుందేమోనని. అసలు ఉంటే కదా తప్పడానికి. నువ్వు నోర్మోయ్. అరే ఏంటన్నా, ఒక్కసారి వేసి నీ తడాకేంటో చూపించన్నా. ఏయన్నా, వేసేయన్నా. ఇదిగో, ఆగండి అయ్యా. సార్, మీరు ఏంటి సార్ మీ వెనకాలనే ఉన్నాను? అదేగా నా ప్రాబ్లం. అయితే ఆ కత్తిలాగి ఇదిగోనా, పక్క తప్పుకోండి, తప్పుకోండి. అందరికి ఏమై బాబు, చాలా మంది వెయిటింగ్. వేస్తాం సార్, గురి తప్పకూడదు కదా. కత్తి ఏది కనబడతలేదు. ఇటెళ్ళిందిరా ఇది. ఏమో దొంగ చచ్చినాడు. వీడు మొహం
7 years మిలిటరీ. ఎవరి మంది? ఫోన్ 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 వచ్చింది. హలో 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 హలో. వచ్చిండు అన్నా కత్తి అన్న ఆడి గుండెల కసక్కని గుచ్చుకోవాలా. అది కాదే, నాకు మూడు లేదు, నన్ను వదిలేయండి. ఏంటన్నా నువ్వే ఇట్టంటే అట్టన్నా, ఒకసారి ట్రై చేయన్నా. వదిలేండి బాబు, వదిలేండి. రేయ్ వీళ్ళంతా సరదా పడుతున్నారు, ఒకసారి కత్తేసి ఓ పని అయిపోద్ది. అలాగే డాక్టర్ గారు, అదే మీరు మన రాత్రి రాసిచ్చినేనా? ఒట్టు జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. రేయ్ కత్తులు తాట్లేట్రా, ఇంకొంచెం ఉంటే నా ప్రాణం తీసేవాడు రా బాబు. హలో అంజలి, నేను చాలా టెన్షన్గా ఉంది. శర్మ గారు చెప్పింది జరిగేలా ఉంది. నేను ఇప్పుడు ఎవరో ఒకరిని చంపేలా ఉన్నాను. ఇంతకీ ఆయన అడ్రస్ దొరికిందా లేదా? లేదు, నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఆ పిఏ ఇంకా ఫోనే చేయలేదు. నువ్వేం టెన్షన్ పడుకోకే, డోంట్ వరీ. రేయ్ ఏం కాదులేరా, నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతున్నావు. నువ్వు పని చేయి, వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకో. లేదు మామ, చాలా వెళ్ళి టెన్షన్ చెప్తాను, వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. హలో, వాడు ఫోన్ కట్ చేసి చాలా సేపు అయింది, నువ్వు అంతగా వినక్కలా. నేనేం వింటలేదు సార్. మరి ఎందుకు ఉన్నావు ఇక్కడ? మీకు హెల్ప్ చేద్దామని. అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. అలాగే. ఆ, సార్ సార్ సార్, ఆ? శర్మ గారు ఎవరు? బెంగళూరు ఏంటి? మరి ఇందాకేం వెళ్ళదని చెప్పావు? నేను వెళ్ళలేదు సార్, వినపడ్డాయి. ఆహా. ఇంతకీ శర్మ గారు ఎవరండి? శర్మ తెలీదా? తెలియదు సార్. మణి శర్మ. ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారా? అవునయ్యా, మన పార్టీ పాటలు చేయించాలని మన మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ. అది కూడా తెలీదా? ఆల్రెడీ ఆయనకి మేము ప్రోగ్రామ్ చెప్పేశాం. అర్జెంట్ గా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి సాయంత్రం ఇక్కడ రమ్మను. మీ సిట్టింగ్స్ ఇక్కడే, అర్థమైంది కదా? అలాగే, వెళ్ళిపో. షేక్ అండి ఇవ్వండి. ఆ. థ్యాంక్ యూ. మణి శర్మ, మణి శర్మ. హలో, మణి శర్మ గారండి? నమస్తే సార్, నేనండి ఆవాలు. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ హెల్ప్. సార్ సీఎం గారు పిఏనండి. మా పార్టీకి బ్రహ్మాండమైన సాంగ్స్ కొట్టాలి సార్, అదిరిపోవాలి సార్ సాంగ్స్. డక్కచక డక్కచక డక్కచక. సార్ మరి నేను బ్రహ్మాండంగా పాడతాను సార్, బాగుంటుంది సార్ నా స్టోను. సార్ మీరు అవకాశం ఇస్తే మన పార్టీ క్యాసెట్ లో పాట పడతాను సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ 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 మీకు 5:30 కారు పంపిస్తాను సార్, మీరు శుభ్రంగా స్నానం చేసి. స్టూపిడ్ ఈడెవడబ్బా? ఇక్కడ ఏదో చిన్న మతలబ్ జరుగుతుందిరా, చూస్తా. ఏంట్రా ఇది? ఏదో 6 నెలలు ఎంజాయ్ చేద్దామని వస్తే నా బతికేంట్రా ఇలా అయిపోయింది. పొద్దున కొంచెం ఉంటే లక్ష్మీపతి మామని వేసేసేవాడిని. ఏదో ఆయన టైం బాగుండి బతికి బయటపడ్డాడు. ఉన్న గొడవ చాలదన్నట్టు ఈ మేయర్ గొడవ ఏంట్రా? ఏమైనా ఆ రోజు నువ్వు సీఎం గారి దగ్గర కమిట్ అవ్వకుండా ఉండాల్సిందిరా. చంపేస్తానా రే, ఆ రోజు నువ్వే కదా కమిట్ చేయించింది. నేనే కదా మర్చిపోయాను. అవన్నీ మర్చిపోవాలంటే ముందు నువ్వు పెగ్గు లేపు చెప్తాను. అసలు ఎవరిని లేపుతానో తెలియక నేను చేస్తుంటే నువ్వేంట్రా పెగ్గు లేపమంటావు? శర్మ గారి అడ్రస్ తెలిస్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దిరా. రే మన మాటలు ఆవాలుగా వింటున్నాడు. ఆ బట్టతల షాడ వాడిదే. ఈ అటుపండు తొక్కుతో ఆ బట్టతల మీద ఒకటి పీకు పీకు. వెళ్ళలేదు, ఈ 2 తొక్కుతో కొట్టు. ఏంటిడు 2 తొక్కులతో కొట్టిన వెళ్ళలేదు? ఐడియా. దొంగ 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 ఆవాల గారు, సెక్యూరిటీ రండి 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 రండి. వెళ్ళిపోయాడు అబ్బా, పెగ్గు లేపు. అదేంటి అంత పెద్ద సౌండ్ వచ్చింది? ఆవాలగడు పోయాడా? నోర్మై. హలో అంజలి అండి? అవునండి. శర్మ గారి గురించి అడిగింది మీరే కదా? అవును. నేను శర్మ గారి పేరుని మాట్లాడుతున్నాను. శర్మ గారు హోటల్ బెంగళూరు ఇన్లో రూమ్ నెంబర్ 202లో ఉన్నారు. ఆయన ఇప్పుడే ఫోన్ చేశారు, కానీ అక్కడ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. కావాలంటే ఈ రోజు వెళ్ళి కలవచ్చు. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ దెబ్బలేండి సార్? సెక్యూరిటీ అన్న తర్వాత ఇలాంటివన్నీ తప్పవు బాబు. ముందు మీ సెక్యూరిటీ చూసుకోండి.
ఆవాల్ గారు ఆ, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? మలక్పేట వెళ్తున్నామండి. ఇంటికో నమస్కారం. సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది కదా అందుకు. ఓహో నమస్కారం ఇంటికే మనుషులండి. ఆ, ఇంటికే సార్, ఇంటికే చేస్తాం. ఆహా. ఇంటికి తాళం వేసి ఉంటే సార్? పక్కింటికి చేస్తాం సార్. పక్కింటికి కూడా తాళం వేసి ఉంటే? నీకు నమస్కారం చేస్తాను రా, నువ్వు బాని. హలో హలో, నేను అంజలిని మాట్లాడుతున్నాను. 1 సెకండ్. నీకేనా? హలో, సందీప్, శర్మ గారు బెంగళూరులో ఉన్నారట. మీరు ఇమీడియట్ గా ఆఫీస్కి వచ్చేయండి, మనం అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళాలి. ఓకే వచ్చేస్తున్నాం. ఎవరు సార్ ఫోను? నాదే, 4,000 పెట్టుకున్నాను. నువ్వు ఆపుతావా? అవును సార్, ఇప్పుడు ఈ దెబ్బలతో వెళ్ళి నమస్కారం పెట్టడం మనకు అవసరమా? చాలా అవసరం అండి. ఓహో మీరేదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు, నా దగ్గర దాచిపెడుతున్నారు. ఆవాలు ఎనీవేర్ ఎనీ టైం ఎనీ హెల్ప్ నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. ఓహో బండి ఆపు. ఆపు. 2 ఐస్ క్రీమ్ తీసుకురండి. ఇప్పుడా? అవును ఇప్పుడే, త్వరగా. ఓకే. సార్ ఏంటండి? పుల్లైసా కప్పైసా సార్? మీకేది ఇష్టం? కప్పైసా బాగుంటుంది సార్, ఎందుకంటే అఫీషియల్గా ఉంటుంది కదా. అయితే పుల్ ఐస్ తీసుకురండి. ఓకే. నువ్వు పోని. ఇదేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఏ ఆటో ఆటో. హలో సుమా, ఇప్పుడే మొబైల్ తీసుకున్నాను. సాయంత్రం 5 o'clock వచ్చేస్తావు కదా, నీకోసం వెయిట్ చేస్తుంటాను.